ఓ మై గాడ్ గాయస్ చూడండి ఇంప్రెషన్ 2,30,000 ఇంప్రెషన్ పంపారు యూట్యూబ్ వాళ్ళు. మజా కాదండి, 2,30,000 ఇంప్రెషన్ పంపారు. అసలు నేను కూడా షాకింగ్ లో ఉన్నాను అనమాట. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో చాలా మంచి వీడియో తెచ్చానండి. సో ఏంటిదంటే, ఎప్పుడైనా మీరు బూస్ట్ చేశారా మీ వీడియోని? సో బూస్ట్ చేయకుంటే బూస్ట్ చేసి చూడండి. ఏదైతే వీడియో ఆగిపోయింది ఉంటుంది కదా, దాన్ని బూస్ట్ చేయండి. బూస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే మంచిగా ఉంటుంది. సో చేసి చూడండి, 100% అయితే రిజల్ట్ ఉంటాయి అనమాట. సో ఎలా చేయాలి, ఏం చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బూస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ బాగానే ఉంటుంది. సో ఎవరికైతే వ్యూస్ వస్తలేవో, వ్యూస్ రాని వాళ్ళు ఇలా ట్రై చేయండి అనమాట. కంప్లీట్లీ ఇలా ట్రై అయితే చేయండి. సో మీకు చూపిస్తా చూడండి గాయస్, ఇక్కడ స్క్రీన్ కి అయితే ఆన్ చేస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ అయితే చేయండి. సో ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా మీకు వస్తూ ఉంటాయి అనమాట. బెల్ బటన్ అయితే ఆన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ బెల్ బటన్ అయితే ఆన్ చేసుకోండి అనమాట. బెల్ బటన్ ఆన్ చేసుకుంటే ఏమైతే అంటే నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది అనమాట. సో ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. అండ్ ఎవరైనా కామెంట్ చేసుకోకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ అయితే చేసుకోండి అనమాట. అండ్ ఇక్కడ స్క్రీన్ కి అయితే ఆన్ చేస్తా చూడండి. సో ఇక్కడ చూడండి, ఏదో ఒక వీడియో నేను బూస్ట్ చేసి చూపిస్తాను అనమాట. సో ఏ వీడియోకి మంచి వ్యూస్ వచ్చినాయో ఆ వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను ఏదో ఒక వీడియో మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. అండ్ మీకు ఏ వీడియోకి వ్యూస్ రాలేవో ఆ వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని, సో అక్కడ మీరు డిస్క్రిప్షన్ లో ఏమి ఇస్తారంటే అది కూడా చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ సింప్లీ ఏదో ఒక వీడియో మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తారు. ఎక్కువ వచ్చిన వీడియోకి వ్యూస్ అనేది మనం సెలెక్ట్ చేసుకుందాం. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూడండి, బూస్ట్ అని ఒకటి థంబ్నెయిల్ పెట్టాను. ఈ థంబ్నెయిల్ పెట్టాను కదా, దీన్ని సెలెక్ట్ చేస్తాను. 15 to 20 వ్యూస్ వచ్చాయని నేను సో టైటిల్ కూడా పెట్టాను అనమాట. చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్, ఇక్కడ సో వీడియో పర్ఫార్మెన్స్ కి వెళ్ళిపోతాను. సో వీడియో లెంత్ చేయను, స్కిప్ చేయకండి. సో వీడియో లెంత్ చాలా తక్కువ చూస్తున్నారండి. చాలా ఆడియన్స్ అయితే నేను ఇన్ఫర్మేషన్ మంచిగానే ఇస్తున్నా, బట్ ఏంటంటే వీడియో లెంత్ బాగా తక్కువ చూస్తున్నారు. సో అట్లా నాకైతే బాణం గుర్తులు డౌన్ చూపిస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ బాగానే ఇస్తున్నా, ఆడియన్స్ కి ఏమనిపిస్తుంది ఏమో మరి, నా యాంకరింగ్ నచ్చలేదో మరి ఏం నచ్చలేదో మరి. సో నాకైతే అర్థం అవ్వట్లేదు. సో ఆడియన్స్ అయితే వీడియో బాగా లెంత్ తక్కువ చూస్తుంటారు కాబట్టి నాకైతే డిమోటివేట్ అనిపిస్తుంది. వీడియో తీయద్దు అని తీయద్దు అని ఇట్లా అనిపిస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ మనం అయితే వర్క్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడో ఒకసారి అయితే మనకు రిజల్ట్ అయితే వస్తాయని నేను సో ఆశతో నేను అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. అలా అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే 6.0 అయితే వ్యూస్ ఉన్నాయి చూడండి. ఈ బాగా కొట్టు చూపిస్తుంది చూడండి ఇక్కడ, అవునా. సో దిస్ వీడియో హ్యాస్ హ్యాడ్ 16,030 వ్యూస్ అయితే వచ్చినాయని సో ఇక్కడ మనకైతే చెప్తుంది అనమాట గాయస్. ఇక్కడ పై స్క్రోల్ చేస్తే గాయస్, ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, సో ఇక్కడ మనకు అన్ని కనిపిస్తాయి అనమాట. మనకి ఇవన్నీ సోదే అవసరం లేదు, జస్ట్ మనకు బూస్ట్ చేయాలి. బూస్ట్ ఎలా చేయాలనేది మనకి ఇక్కడ సో ఆప్షన్ అనమాట. అండ్ ఆప్షన్ అంటే క్వశ్చన్ అనమాట గాయస్. ఇక్కడ చూసుకుంటే అండ్ మనం ఏం చేద్దామంటే గాయస్, ఇక్కడ రీచ్ కి వెళ్ళిపోదాం. రీచ్ కి వెళ్ళిపోతే గాయస్, ఇక్కడ సింప్లీ ఓ మై గాడ్ గాయస్, ఇక్కడ చూడండి ఇంప్రెషన్ 2,30,000 ఇంప్రెషన్ పంపారు యూట్యూబ్ వాళ్ళు. మజా కాదండి, 2,30,000 ఇంప్రెషన్ పంపారు. అసలు నేను కూడా షాకింగ్ లో ఉన్నాను అనమాట గాయస్. ఇక్కడ చూసుకుంటే నేనే షాక్ అవుతున్నా. ఎందుకోసం అంటే 16K వ్యూస్ అయితే వచ్చినాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే 2,30,000 ఇంప్రెషన్ అయితే పంపారు. సో నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకోసం అంటే ఇంత ఇంప్రెషన్ అయితే పంపారు యూట్యూబ్ వాళ్ళు అయితే. సో ఇంత ఇంప్రెషన్ పంపిన తర్వాత కూడా సో కొంత ఆడియన్స్ అయితే నెగ్లెక్ట్ చేశారనమాట. సో తమిళ్ కూడా చూసి క్లిక్ అయితే చేయలేదన్నమాట అలా. సో ఇక్కడ చూసుకుంటే పై స్క్రోల్ చేస్తే ఎక్స్టర్నల్ సైట్ ఆర్ యాప్స్ ఉంది. ఎక్స్టర్నల్ సైట్స్ ఆర్ యాప్స్ ఉంది, అది మనకు అవసరం లేదు. యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ ఏదైతే కనిపిస్తుందో అదే మనకు మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే శ్రీనివాస్ టెక్ అఫీషియల్ కనిపిస్తుంది, శ్రీనివాస్ టెక్ ఇన్ తెలుగు కనిపిస్తుంది, హౌ టు బూస్ట్ వీడియో ఆన్ యూట్యూబ్ ఉంది చూడండి. ఈ మూడు మనకు వర్తిస్తున్నాయి. సో దీన్ని క్లిక్ చేస్తాను, ఇంకెంత వచ్చినాయి చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే చాలా అయితే వచ్చేసినాయి. నా నేమ్ పైన, నా ఛానల్ నేమ్ పైన చాలా వర్తిస్తుంది. శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఉంది, అండ్ శ్రీనివ్ టెక్ ఇన్ తెలుగు ఉంది, ఎవరిదో తెలియదు సో ఛానల్ అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే హౌ టు బూస్ట్ వీడియో ఆన్ యూట్యూబ్ ఉంది, అండ్ వ్యూస్ కైసే బదాయే అండ్ హిందీ అనమాట. అండ్ ఇక్కడ హౌ టు బూస్ట్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ ఉంది, హౌ టు బూస్ట్ యూట్యూబ్ వీడియో ఉంది, అండ్ ఇక్కడ వై మై షార్ట్స్ ఆర్ నాట్ గెటింగ్ వ్యూస్ ఉంది అనమాట. సో ఈ సింపుల్ మీరు ఏం చేస్తారంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత సింపుల్లీ ఒక నోట్బుక్ లో రైట్ చేసుకుంటే నోట్బుక్ లో రైట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, స్క్రీన్ షాట్ ని దాన్ని ఏం చేస్తారంటే గాయస్, ఇక్కడ సింప్లీ అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను. అండ్ 1 సెకండ్ ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్, ఇక్కడ మనకు ఒక యాప్ ఉంటుంది, యాప్ ద్వారా చేసుకోవచ్చు. లేదా నాకైతే ఇక్కడ యాప్ అయితే కనిపిస్తలేదు, అది కూడా అన్ఇన్స్టాల్ అయిపోయింది అనిపిస్తుంది, నాకైతే కనిపిస్తలేదు. సో నేను ఏస్తానంటే క్రోమ్ లో వెళ్ళిపోతాను. క్రోమ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ అండ్ మనం ఏం చేద్దామంటే గాయస్, ఇక్కడ సింప్లీ అండ్ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ, అండ్ మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి. సో ఇది స్కాన్ చేస్తాయి అనమాట, స్కాన్ చేస్తుంది కదా, దీనికి ఓకే చేద్దాం. ఓకే చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ అన్నీ ఓకే చేసేయండి, ఫిల్ చేసేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ గ్యాలరీలో వెళ్ళిపోమంటుంది. గ్యాలరీలో వెళ్ళిపోతే ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా అలో చేసేయండి, మొత్తానికి అలో చేసేయండి. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్న దాన్ని ఓకే చేసేయండి సింప్లీ. అండ్ ఇక్కడ చూడండి, సో ఇలా వచ్చేసింది చూడండి. దీన్ని మనం ఏం చేద్దామంటే ఇలా లాగి బట్టి, అండ్ ఇది కాదు కదా, ఇంత
క్రాప్ చేయండి, ఇలా క్రాప్ చేసేసి ఇంత క్రాప్ చేయండి. సో దీన్ని ఓకే చేసేయండి. టెక్స్ట్ అండ్ తీసుకోండి. సో ఇక్కడ మనకు లాంగ్వేజ్ వేరే వస్తుంది, చూద్దాం వస్తుందా లేదో చూద్దాం. సో ఇది హిందీ లాంగ్వేజ్ వచ్చింది, హిందీ లాంగ్వేజ్ మనకు అవసరం లేదు. సో దీన్ని స్కిప్ చేసేస్తాను, బ్యాకప్ చేస్తాను సింప్లీ. అండ్ ఇక్కడ మొత్తం రిమూవ్ చేసేస్తాను అనమాట. అది ఒక యాప్ ఉంటుంది, యాప్ నేమ్ అయితే నేను ఇన్స్టాల్ చేయాలంటే బాగా టైం పడుతుంది కాబట్టి మీకు ఏం చేస్తానంటే గాయస్ ఇక్కడ చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ ఇప్పుడు ఏదైతే వీడియో అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా, ఇక్కడ మీకు శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఉంది. అండ్ ఇక్కడ సెకండ్ వన్ శ్రీనివాస్ టెక్ ఇన్ తెలుగు ఉంది. ఇది ఎవరితో ఛానల్ తెలుస్తలేదు. అండ్ ఇక్కడ హౌ టు బూస్ట్ ఆన్ యూట్యూబ్ ఉంది. ఇవన్నీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో ఇక్కడ నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింప్లీ అండ్ వైట్ లిస్ట్ లో వచ్చేస్తాను. ఏ వీడియోకి వ్యూస్ వస్తలేవండి ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. నేను వేస్తానంటే బ్యాక్ వచ్చేస్తాను, సింప్లీ డాష్ బోర్డ్ వెళ్ళిపోతాను. ఈ డాష్ బోర్డ్ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఎస్టర్డే ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఆ వీడియో సెలెక్ట్ చేస్తా. 103 వ్యూస్ అయితే వచ్చినాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇంకా వీడియో చేయలేను, ఒక తమిళ్ పెట్టాను అండ్ టైటిల్ కూడా పెట్టాను. సో ఇందులో మనకు నా గురించి కొన్ని విషయాలు అయితే చెప్పారనమాట. అంటే ఆడియన్స్ ఏం అడిగిందంటే మీ గురించి కొన్ని చెప్పండి విషయాలని. సో కామెంట్ ద్వారా అడిగారు కాబట్టి సో ఎస్టర్డే ఒక వీడియో చేశాను అనమాట. సో దీన్ని క్లిక్ చేస్తాను. సో వ్యూస్ అయితే రాలేవు. అండ్ నైట్లో అప్లోడ్ చేశాను, నైట్లో 10:30కి అప్లోడ్ చేశాను, పబ్లిక్ చేశాను. ఆ టైంలో అప్లోడ్ చేస్తే ఆడియన్స్ అయితే చూడరు, అందరూ పడుకుంటారనమాట, గుడ్ నైట్ చెప్పేసారనమాట. ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే దీనికి యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కింద వస్తే బాగుండే, లేకపోతే చూద్దాం అదే యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఏదైతే కాపీ చేసుకున్నామో అదే యాడ్ చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ అయితే వచ్చింది, 50-50 అయితే వచ్చింది చూడండి. అండ్ దీన్ని క్లిక్ చేస్తాను. సో ఇదే అన్నమాట, ఇదిగిన వస్తే మన వీడియో అయితే వైరల్ అవుతుంది అనమాట. చూసుకుంటే గాయస్ ఇక్కడ హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబ్ ఉంది. సో ఇది మనకైతే ఈ టైటిల్ పైన మన వీడియో వస్తుంది అనమాట. ఎవరైనా కానీ సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ కోసం సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, అండ్ హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్ ఉంది కదా, అది సెర్చ్ చేస్తే మన వీడియో వస్తుంది కింద, ఎక్కడైనా కానీ మన వీడియో వస్తుంది అలా అన్నమాట. అండ్ ఇక్కడ షేర్ మార్కెట్ తెలుగు ఉంది, అది కూడా సెర్చ్ చేస్తే ఏదైనా షేర్ మార్కెట్ కానీ సెర్చ్ చేస్తే మన వీడియో రికమెండ్ చేస్తుంది అలా అన్నమాట. సో మనం ఏం చేద్దామంటే గాయస్ దీన్ని సో మనం స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఇప్పుడు ఏదైతే మీరు కాపీ చేసుకుంటా అన్నారు కదా, ఫస్ట్ ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా అది అంటే ఎక్కువ వ్యూస్ వచ్చింది కదా, అది ఫస్ట్ వీడియో అనమాట. ఏదైతే వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, అది తీసుకోండి. లేదా మనకైతే ఇక్కడ మనకు రికమెండ్ చేస్తుంది, ఏదైతే వీడియోకు పెట్టామో అదే వీడియోకు మనకు రికమెండ్ చేస్తుంది. చూడండి అదే వీడియో అనమాట, చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను గాయస్ ఇక్కడ సింప్లీ బ్యాక్ వస్తాను. ఏమన్నా ఇంకా వీడియోలు చేయలేని ఏదైతే తమిళ్ పెట్టానో అదే తమిళకు నేను ఈ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ రీచ్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ చూడండి. అవునా యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కి ఓకే వేస్తా చూడండి. మీ కళ్ళ ముందట చూపిస్తున్నాను హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబ్. ఇలాగిన వచ్చింది అనుకో మీ వీడియో వైరల్ అవుతుంది. చూసుకోండి, బూస్ట్ చేయాలంటే ఇదే పద్ధతి అనేది. అండ్ ఇక్కడ చూసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని ఉంది కదా, దీన్ని బ్యాక్ వస్తాను సింప్లీ. నేనేం చేస్తాను గాయస్ ఇక్కడ అండ్ పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోతాను. పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను టైటిల్లో కూడా అదే పెడతాను అనమాట. సో మనం టైటిల్ చిన్నగా పెట్టుకున్నాలని చెప్పాను, లాస్ట్ వీడియోలో చెప్పాను, అదే వీడియో చూసుకోండి. అండ్ ఇక్కడ స్పేస్ ఇస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే గాయస్ ఇక్కడ అండ్ 1 సెకండ్ ఇదంతా ఇలా వస్తుంది. ఓకే ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ అండ్ ఇప్పుడు ఇక గీత ఇచ్చేస్తాను అనమాట. సింప్లీ ఇట్లా గీత ఇచ్చిన తర్వాత అండ్ ఇప్పుడు హౌ టు ఇంకరేజ్ సబ్స్క్రైబర్స్. సో కొద్దిగా పెద్దగా అయింది అండ్ ఒకటి తీసేస్తాను అనమాట. చూడండి ఎందుకోసం అంటే అది మనకు వర్తిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ నేమ్ ఒకటి తీసేయాలి. అండ్ ఇది ఒకటి చూసేస్తాను అనమాట. సో ఇది తీసేస్తాను చూడండి. అండ్ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ తీసేస్తాను. తీసేసిన తర్వాత గాయస్ ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సేవ్ చేస్తాను. ఎందుకోసం అంటే అది ఏదో అని తెలుస్తలేదు. స్క్రీన్ షాట్ తీసుకున్నా కదా అండ్ చూడండి అండ్ బ్యాక్ వస్తాను. ఇది కాదు కదా, గ్యాలరీ వెళ్ళిపోతాను. స్క్రీన్ షాట్ తీసుకోలేదు చూడండి. అవునా స్క్రీన్ షాట్ తీసుకోలేదు. నేను చేస్తా అంటే వైట్ లిస్ట్లో వెళ్ళిపోతాను అండ్ ఇది సేవ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సేవ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ ఇప్పుడు అదే వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. అండ్ స్క్రీన్ షాట్ తీసుకుంటే బాగుండే, ఎందుకోసం అంటే ఇప్పుడు చూడండి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట. రీచ్లో వెళ్ళిపోతాను. రీచ్లో వెళ్ళిపోతే అండ్ చూడండి షేర్ మార్కెట్ తెలుగు ఉంది. ఇది అనమాట షేర్ మార్కెట్. చూసుకోండి, మంచిగా చూసుకోండి, షేర్ మార్కెట్ తెలుగు ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోతాను. షేర్ మార్కెట్ తెలుగు అనమాట. సో ఇక్కడ మీరేం చేస్తారంటే షేర్ మార్కెట్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ నేనేం రైడ్ చేశాను, షేర్ మార్కెట్ తెలుగు హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని రైడ్ చేశాను. ఇది మనకు సర్చ్ బార్లో వస్తుంది. సర్చ్ కింద చేస్తే 100% మన వీడియో అయితే వస్తుంది. ఇంకా మన వీడియో రావాలి అంటే సో సింప్లీ ఇక్కడ మీరు ఇక్కడ టైటిల్లో పెట్టుకోవాలి అనమాట. ఇంకా వీడియో చేయలేని ఒకటి పెట్టాను, ఫన్ ఫ్యాక్ట్స్ అబౌట్ మీ అని పెట్టాను, అంటే మన గురించి అనే అబౌట్స్ అనేవి పెట్టాను అనమాట, అలా కూడా పెట్టాను. అండ్ ఇక్కడ చూసుకుంటే
షేర్ మార్కెట్ తెలుగు పెట్టాను, హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని పెట్టాను. ఏదైతే యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ లో ఏదైతే వచ్చిందో అదే మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి ఇదే పెట్టాము అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో కూడా మనం సేమ్ టు సేమ్ ఇక్కడ పెట్టాలన్నమాట. ఇక్కడ ఏం రైడ్ చేస్తానంటే వైరల్ కీవర్డ్స్ అని రైడ్ చేయండి. వైరల్ ఇక్కడ చూడండి వైరల్ కీవర్డ్స్ అని రైడ్ చేశాను. ఒక 2 గీతలు ఇట్లా ఇచ్చేయండి. అండ్ ఇక్కడ కిందికి రండి. ఇప్పుడు ఏం రైడ్ చేస్తానంటే హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఒకటి ఇచ్చేయండి. కిందికి వచ్చేసి షేర్ మార్కెట్ తెలుగు అని రైడ్ చేసేయండి. సో సింపుల్ ఇంతే. ఆయన ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఆయన ఇప్పుడు సేవ్ చేసేయండి. ఇలా ఇంతేనండి, వేరే ఏం లేదు. దీన్నే బూస్ట్ అంటారనమాట. సో ఇలా బూస్ట్ చేసేయండి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది. సో మీరు చేసి చూడండి, 100% అయితే రిజల్ట్ ఉంది. అండ్ ఇప్పుడు సర్చ్ బార్లో అయితే ఈజీగా వస్తుంది. ఒకసారి మీరు ఏం చేస్తారంటే దీన్ని పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోండి. పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోతే ఒకసారి మీరు అన్లిస్ట్లో పెట్టేసి సేవ్ చేసేయండి. సో జస్ట్ ఫ్యూ మినిట్స్లో మళ్ళీ పబ్లిక్ చేసేయండి అనమాట. సింపుల్ ఇంతేనమాట. నేను చేసిన కాబట్టి నాకు రిజల్ట్ ఉంది. సో దీన్ని కూడా నేను చేస్తున్నా కాబట్టి దీన్ని కూడా రిజల్ట్ వస్తుంది అనమాట. ఎంతో కొంత అయితే వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ యూట్యూబ్ వాళ్ళు అయితే మళ్ళీ షేర్ చేస్తారనమాట అండ్ పంపుతారు నోటిఫికేషన్ అయితే అలా అనమాట. సో వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే గాయస్ ఇక్కడ సింపుల్లీ మర్చిపోయాను, డైలీ మర్చిపోతున్నా. కొంత మన సబ్స్క్రైబర్స్ ఏమడుగుతున్నారంటే గాయస్ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. సో చూపిస్తాను గాయస్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ అన్న ఎన్ని మెసేజ్ చేసినా నా ఛానల్ చూడట్లేదు, ప్రమోట్ చేయట్లేదు, మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే కదా అన్న మీ వీడియోస్ చూస్తాము అని ఇట్లా కామెంట్ చేశారు. సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి విహానా మమ్ సత్య అంట. వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి సో వీళ్ళ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీళ్ళ ఛానల్ ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ యూట్యూబ్లో అండ్ ఇక్కడ నేను వైటిష్లో వెళ్ళిపోయి చూపిస్తాను. సో డాష్బోర్డ్లో వెళ్ళిపోయి కామెంట్లు వెళ్ళిపోతాను. ఎందుకోసం అంటే వీళ్ళ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల నుండి మనకు కామెంట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే వెళ్ళిపోతాను. సో కామెంట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఒక కామెంట్ చేశారు చూడండి. హాయ్ అన్న, నా ఛానల్ చేస్తాను అన్నారుగా అన్న, నాకు 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూస్ రావట్లే చూడండి అని చేశారు. అండ్ ఇక్కడ ఓపెన్ చేస్తా ప్రొఫైల్ అయితే ఇక్కడ ప్రొఫైల్ ఓపెన్ చేస్తాను. ప్రొఫైల్ ఓపెన్ చేస్తే గాయస్ ఇక్కడ సో వీళ్ళది ఏంటా అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. విహానా మమ్ సత్య అంట వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి. సబ్స్క్రైబర్స్ అయితే బాగానే ఉన్నారు. 5.72K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 6.7 అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు. సో నేను కూడా వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేస్తున్నా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కూడా ఫాలో అవ్వండి. అండ్ మీరు కూడా ఒకరికొకరు సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో వీళ్ళైతే చాలా డేస్ నుండి మనకైతే సబ్స్క్రైబ్ చేసుకొని అడుగుతున్నారు కాబట్టి అండ్ ప్రమోషన్ చేయండి ఇట్లా అడుగుతున్నారు కాబట్టి సో ఈ రోజు ప్రమోషన్ చేసిన లాగా ఉంటుంది. అంటే మనకు చాలా డేస్ నుండి ఫాలో అవుతున్నారు, కామెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి వీళ్ళకైతే ప్రమోషన్ అయితే చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా డైలీ ఇలా ఫాలో అవుతా ఉంటే సో చూసి నేను ప్రమోషన్ అయితే చేస్తా. ఇలా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అని చెప్తాను అనమాట. గాయస్ ఇక్కడ చూసుకుంటే చాలా అయితే బాగుంది. సో డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. బాగానే వ్యూస్ వస్తున్నాయి. రన్ చేయండి మేడం, చాలా బాగుంది మేడం అనుకుంటా. సో చాలా బాగుంది ఛానల్ అయితే. సబ్స్క్రైబ్ అయితే బాగున్నారు, వ్యూస్ అయితే వస్తాయి. కంటిన్యూ చేయండి. అండ్ రివ్యూస్ కంటెంట్ లాగా వేరే వాళ్ళ వీడియోస్ అయితే అప్లోడ్ చేయకండి. సో వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ అయితే కాదు. సో చూసుకోండి, మంచిగా ఉంది, ఓన్ కంటెంట్ ఉంది, బాగుంది, సూపర్ ఉంది. అండ్ కుకింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.